నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ కిడ్నీ. మేము నిన్న అనుకోకుండా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాం. మేము వెళ్ళిన పని నుంచి వచ్చేసరికి 12:30 అయింది. ఇంటికి వెళ్ళలేక ఇక్కడే ఉన్నాం అనమాట. మళ్ళీ డిన్నోని మమ్మీ వాళ్ళ ఇంటికానే ఉంచేసి వెళ్ళాం. అన్నయ్య ఇంకా అఖిల ఉన్నారు, ఇక ఇద్దరు చూసుకుంటారులే అని చెప్పి ఉంచేసి వెళ్ళాం. ఇక తనని పికప్ చేసుకోవడానికి వద్దాం అనుకున్నాం. ఇక వెళ్దాం అనుకున్నాం మ్యాక్సిమం, కాకపోతే వెళ్ళలేదు. వచ్చేసరికి 12:30 అయింది. అందరు ఊగిపోతారు నిద్రలో. ఇంకా అలా అని చెప్పి ఇక నైట్ అక్కడనే ఉండి ఎర్లీ మార్నింగే బయలుదేరదామని అనుకున్నాం. మేము లేచేసరికి దగ్గర దగ్గర 8 అయింది. డిన్ను కిన్ని పాప ఎర్లీగానే లేచారు. వాళ్ళ మమ్మీ వాళ్ళు చూసుకున్నారు, మమ్మీ అన్నయ్య ఇంకా లేవలేదు. పిల్లలతో మంచిగా ఆడుకుంటారు. డిన్ను ఫస్ట్ టైం మేము లేకుంటూ ఉండడం అనమాట. ఒక రోజు మొత్తం అంటే స్కూల్లో ఉంటాడు కానీ ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ మేము వచ్చేసరికి పడుకుంటూ పోయిండు. మమ్మీ వాళ్ళు ఇక ఎర్లీ మార్నింగే పూరి చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం అనుకున్నాం. ఇంకా పూరి అయ్యేలోపు వీళ్ళు మంచిగా చిల్ అవుతున్నారు అన్నయ్యతోని. ఒక సర్టన్ ఏజ్ దాకా మేనమావులతో ఎంత మంచిగా ఆడుకుంటారో కదా. మ్యాక్సిమం ఒక 5-6 తర్వాత తర్వాత ఎవరి హడావుడి వాళ్ళకి పిల్లలు అయిపోతారు. ఇంకా అంత ప్రేమ ఎంతైనా స్టార్టింగ్ లో ఉన్నంత ప్రేమ తర్వాత ఉండదు, కొంచెం తక్కువ అవుతుంది కదా. మా మమ్మీ అఖిల పూరీలు చేస్తున్నారు, మా బాప పప్పుచారు చేస్తుంది. డిన్ను కారు ఎక్కుతాడంట, అది ఎక్కి పైకి ఎక్కుతుండు. ఎర్లీ మార్నింగ్ మా ఆయన కూడా లేచేసిండు అనమాట. ఇక వీళ్ళిద్దరు మా అన్నయ్య మా ఆయన డిస్కషన్ చేసుకుంటారు. యాక్చువల్గా మేము వెళ్ళిన ముందు రోజే మా తాతమ్మది సంవత్సరికం, అంటే తను చనిపోయి చాలా ఇయర్స్ అవుతుంది. ఆ రోజు సంవత్సరికం అని ఆ రోజు కూడా కొంచెం స్పెషల్ చేసారు. ఆ రోజు దీన్ని మేము వెళ్ళాల్సిన పనికి వెళ్ళి డిన్నుని అక్కడి నుంచి వెళ్ళిపోయినాం. కిన్ని పాపని తీసుకుని వెళ్ళినాం. కిన్ని పాప కూడా అక్కడ ఉండలేకపోయింది, కాకపోతే ఇక తీసుకెళ్ళాలి, తన ఫీడింగ్ దావుతుంది కదా, కంపల్సరీగా వెళ్ళాలి కాబట్టి తీసుకొని వెళ్ళినాం. డిన్ను అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండు, మేము లేకున్నా పర్లేదు అన్నట్టు. కిన్ని పాపని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎవ్వరు దింపే వాళ్ళు ఉండరు అనమాట. అస్సలు ఎత్తుకొని ఉంటారు. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఇంటికి వచ్చిన తర్వాత మస్తు చికాకు అవుతుంది. ఎందుకంటే అక్కడ ఎత్తుకొని బాగా ఎత్తుకోవడం అలవాటు చేస్తారు. వీడికి వచ్చిన తర్వాత మనకేం ఎత్తుకోవడానికి అంత టైం ఉండదు, సీన్ ఉండదు. ఊరికే ఇక కొన్ని 2-3 రోజులు చికాకు చేస్తుంది. కొంచెం తర్వాత సెట్ అయిపోతుంది, ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ కొంచెం ప్యాంపరింగ్ ఉంటుంది కదా. ఈ లోపు మా మమ్మీ పూరి పప్పాయి తీసి, కిన్ని పాప కూడా తినేది తక్కువ చూపించేది ఎక్కువ, అంత తినదు. ఏదో కొంచెం తినేస్తుంది, పాడేస్తుంది. ఇంక ఈ లోపు నేను అఖిల కాసేపు ముచ్చట చెప్పుకుంటున్నాను. తింటున్నావు పూరి? ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. అప్పటికే లేట్ అయింది, మేము వెళ్ళేసరికి 8 అయింది. వెళ్ళేసరికి దగ్గర దగ్గర 9-9:30 అరౌండ్ అయింది. నాకు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే అస్సలు రావాలనిపించదు, కాకపోతే ఇప్పుడు డెన్ను స్కూలు మా ఆయన ఆఫీస్ అన్ని కలిపి ఉన్నాయి కాబట్టి కుదరదు. అయినా యాక్చువల్ ఉండే టైంలోనే ఉండాలి, కొంచెం పిల్లలు పెద్ద అయితే అస్సలు ఉండడం కుదరదు అనిపించింది నాకు. బాయ్. హల్క్ మూవీ చూసిండంట. డిన్ను ఎక్కడికి పోయినా తనకు గన్నులు ఉండాలి. అసలు ఎక్కడ దొరికిందో ఈ గన్నుల పిచ్చి నాకు అర్థం కావట్లేదు. ఇంటి నిండా గన్నులే ఉన్నాయి, మళ్ళా గన్నులు పట్టుకొని వచ్చిండు. ఇంకా స్టార్ట్ అయిపోయాను. హల్క్ మూవీ చూసినట్ట మా వాడు మొత్తం అవెంజర్ పిచ్చి లాగా అయిండు. ఈ మధ్యలో అసలు స్పైడర్ మ్యాన్ మూవీ నేను అసలు అలాంటివి పెట్టని, అట్లనే చేస్తారని. కాకపోతే స్కూల్కి వెళ్తుండే కదా, అక్కడ ఎవరు చెప్పినట్టుంది. ఇక స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, హల్క్ ఇవన్నీ చూసి అందులో గన్స్ ఎట్లుంటాయి అవన్నీ చేస్తాడు. మా మమ్మీ కొన్ని పూరీలు, రైస్, పెరుగు పంపించింది అనమాట. సో ఇక తను తినలేదు ఎర్లీ మార్నింగే. డిన్ను ఈ బాక్స్లో పెట్టిస్తే పూరీలు ఇప్పుడు ఇంటికి వచ్చినాక తింటాడు. ఫైనల్గా అయితే వచ్చేసినాం ఇక్కడికి. ఇక డిన్ను స్కూల్కి పంపించలేదు, అప్పటికి 9:30 అయింది. నాకెందుకు అంత స్కూల్కి పంపించడం ఇష్టం ఉండదు. అంటే ఇష్టమే, కాకపోతే ఏంటంటే వాళ్ళు ఉండేది మ్యాక్సిమం ఈ 2-3 ఇయర్స్ మనతో ఉంటారు, తర్వాత వాళ్ళు ఉండవన్నా ఉండరు. కొంచెం ఇంకా నాకు కూడా అంత ఏం మంచిగా అనిపించేది స్కూల్లో. నచ్చుకుంది. ఇక డిన్ను వచ్చేసి డైనోసార్ మూవీ చూస్తున్నాడు. మా వాడికి బుక్స్ అంటే చాలా పిచ్చి, అదేంటో మా ఆయనలానే అనిపిస్తుంది నాకు. ఎక్కడికైనా పోయినా కూడా బుక్స్ అన్న ఈ బుక్ బాగుంది, ఆ బుక్ బాగుంది అని తీసుకుంటాడు. ఇల్లు అయితే ఫుల్ గందరగోళంగా ఉంది. 2 days అయింది కదా, మొత్తం చదివేసరికి 1 hour పట్టింది. డిన్ను ఏదో స్కెచెస్ గీస్తున్నాడు. వర్షాకాలం వచ్చింది కదా, ఫుల్ దోమలు అన్నమాట. మాస్కిటో నెట్ లేకపోతే అసలు ఉండట్లేదు. కూలర్ వేస్తేనే కొంచెం ఆగుతున్నాయి. అందుకోసమని ఇది వాష్ చేస్తాను. నేను వాష్ చేసే లోపల వీళ్ళిద్దరు తడుస్తారు అనమాట. ఇదో పెద్ద టాస్క్ వీళ్ళకి స్నానం చేపిడు. ఈ నెట్ తీసుకొని దగ్గర దగ్గర మేము 4 years అవుతుంది. ఏంది సమ్మర్ రాగానే క్లోజ్ చేస్తాం అనమాట. వర్షాకాలం వింటర్ తీసి ఓపెన్ చేస్తాం. ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది. 5 years అయినా ఏ మాత్రం ఖరాబ్ కావాలి. డిన్ను దెబ్బకి అది అసలు మ్యాక్సిమం క్వాలిటీలు ఏదైతే ఎప్పుడో ఖరాబ్ అవ్వాల్సింది, కాకపోతే అది క్వాలిటీ బాగుంది. అప్పట్లోనే కొంచెం కాస్ట్ ఎక్కువ అయినట్టు అనిపించింది నాకు.
కాసేపు దీన్ని బయట ఆరబెట్ట ఎమ్మటే ఆడుతుంది, డైరెక్ట్ తీసుకెళ్ళైనా పెట్టొచ్చులే కానీ కొంచెం ఆరితే మంచిగా ఉంటుంది కదా. మంచి ఇంకో చెల్లది ఇది రాసుకుంటలే వద్దులే అట్లా కూర్చోరి. కింది పాపకి పుట్టినాక ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు ఏ ఇష్టం కాకపోతే తను చిన్న పాప. సో ఇప్పుడు మళ్ళీ ఇదంతా నెట్ చూసేసరికి కొంచెం తను ఎగ్జైట్ అయింది. డిన్ను కూడా బాగా ఎగ్జైట్ అయ్యిండు. కాకపోతే ఆ మంచం మీద వేసినంతసేపు ఎగ్జైట్ అయ్యిండు. బెడ్ మీద వేసిన తర్వాత నార్మల్ అయిపోయిండు. ఏముందిలే అన్నట్టు తను చూసిండు కదా. ఆయన పుట్టినప్పుడే తీసుకొని వచ్చినాం ఇది. ఈ లోపు గట్టిగా స్ట్రాంగ్గా చాయ్ పెట్టుకుందామని పెట్టుకున్నాం. అత్తమ్మ లేరు, వాళ్ళు ఉంటే మంచి టైంకి ఉండేది. ఇక వాళ్ళు లేకపోతే నేను అసలు పెట్టుకోవడం వండడం కూడా అంత టైంకి పెడతలేదు. అనిపించినప్పుడు తాగుతున్నా అంటే కొంచెం అత్తమ్మ వాళ్ళు ఉంటే ఈవినింగ్ ఈ టైంకి అనేది ఉండేది. ఇక కిన్ని పాపగాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఏమనుకుందో ఏమో అది మంచిగా అందులో పడుకుంటుంది అసలుకి. మీకు ఎవరికైనా మస్కిటో నెట్ కావాలంటే ఇలాంటిదే తీసుకోండి. ఇదైతే బెస్ట్ ఫోల్డబుల్ అనమాట. నార్మల్ది అటు ఇటు దారాలు గట్టి కట్టేది అయితే అంత అంటే ఫోల్డ్ అవ్వదేమో అనిపించింది నాకు. ఇది ఈజీగా ఫోల్డ్ అవుతుంది, మంచిగా తీసుకోవచ్చు. వీళ్ళైతే పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో మెయిన్ మస్కిటో నెట్ ఫోల్డ్ చేయడం చాలా మందికి అంత ఈజీ కాదు. నాకు కూడా స్టార్టింగ్లో రాకపోయేది. కాకపోతే చాలా సింపుల్ ట్రిక్. అటు మొత్తం ఇట్లా ఓపెన్ చేస్తాం కదా, ఓపెన్ చేసిన తర్వాత ఆ ఎడ్జ్ ఈ ఎడ్జ్ జస్ట్ ఇట్లా కొంచెం ఫోల్డ్ చేస్తే చాలు ట్రయాంగిల్ షేప్లో అవుతుంది. తర్వాత మళ్ళీ ట్రయాంగిల్ షేప్లో కూడా పైన ట్రయాంగిల్ ఉంటుంది కదా, పైన ఎడ్జ్ అండ్ ఇటు ఎడ్జ్కి ఇట్లా ఫోల్డ్ చేసేస్తే మొత్తం ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. కొంచెం ట్రిక్ తెలవాలి అంతే దీనికి. మీకు ఎవరికన్నా తెలియకపోతే ఇందులో వీడియో చేసినట్టు చేయండి. అగో సింపుల్ అనమాట. మధ్యలో జస్ట్ అటు ఇటు ట్రయాంగిల్ మధ్యలో ఫోల్డ్ చేస్తే అయిపోతుంది. నాకు స్టార్టింగ్లో అస్సలు ఫోల్డ్ చేయడం రాకపోయేది. ఇది కొంచెం కష్టపడేదాన్ని, ఎన్ని తంటాలు పడేదాన్ని. తర్వాత అలవాటు అయిన తర్వాత ఈజీగా అనిపించింది. దీన్ని ఓపెన్ చేసి అయితే పెట్టేద్దాం. చాలా సింపుల్. జస్ట్ అటు ఇటు ఉంటుంది కదా, బెడ్ కింద వేసేసి వీటికి చివర్లోకి బెడ్ లోపలికి వేయడానికి ఎలాస్టిక్ రోప్ ఉంటుంది అనమాట. సో అది వేస్తే కొంచెం స్టిఫ్గా ఉంటుంది, అటు ఇటు కింద ఏం పడదు. ఇది ఎగ్జాక్ట్ కూడా 4 years అవుతుంది. 4 కూడా కాదు 5 years అవుతుంది. కానీ చాలా బాగుంది, వర్త్ అని చెప్తాను నేనైతే. దీనికి స్టార్స్ లాగుంటూ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్స్, కలర్స్ అంటే నైట్ అయితే మంచి కలర్స్ వచ్చే స్టార్స్. అవి ఎక్కడెక్కడో పోయినాయి. డిన్ను అన్ని పీకేసిండు అనమాట. సో ఇక మేము కూడా అవి పెట్టాలని ఏం అనుకోలేదు. కానీ చాలా బాగుంటాయి. అవి కూడా ఎవరైనా సింగిల్గా చిన్న పిల్లలు ఉన్నప్పుడు అయితే బాగా ఉపయోగపడుతుంది. డిన్ను ఫుల్ ఎంజాయ్ చేసేవాడు. మొత్తం మస్కిటో నెట్ కి మొత్తం అలా స్టార్స్ లాగా హార్ట్ సింబల్ లాగా పెట్టేస్తే కలర్ చేసుకుంటూ చూసుకుంటూ ఎంజాయ్ చేసేవాడు. కింది పాపను కూడా ఎక్కిచ్చేసా. కాకపోతే తను కొంచెం భయపడ్డది. ఏమైందో ఇందాక బాగానే ఎక్కింది, మళ్ళీ ఇప్పుడు కొంచెం భయపడ్డది. డిన్ను ఏమో మొత్తం లోపలికి దోసేయి, లోపలికి రమ్మను, జిప్పేస్తుంది అని డిన్ను గుంజుతుండే. అసలుకే ఆమె ఏమో ఏడుస్తున్నది. తనకి ఏదైనా బలవంతం చేస్తే అస్సలు ఇష్టం ఉండదు, తనకి నచ్చితేనే చేస్తుంది కింది పాప. కింద నువ్వేం చేయకు డాడీ. మా బెడ్ సైజ్ వచ్చేసి 70 to 78. సో దానికి నెట్ సూటబుల్ నెట్ తీసుకోవచ్చు. మనకి సైజెస్ ఉంటుంది, కింగ్ సైజ్, క్వీన్ సైజ్, మరి డబల్ బెడ్ సైజు. సో రూమ్లో మాకు సరిపోతుంది. మనకి అయితే మజ్జిగ చారు చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఎట్ అవుతుందో ఫట్ అవుతుందో. నాకైతే అస్సలు చేయడం రాదు. యూట్యూబ్లో చూసే చేస్తాను. ఎట్లా వస్తుందో. పెరుగు చాలా ఉందనమాట. మమ్మీ కూడా పంపించింది. ఇంట్లో పెరుగు ప్యాకెట్ కూడా డేట్ ఎక్స్పైర్ ఇంకా 1-2 days ఉంది. మా మామ వాళ్ళు లేకపోతే పెరుగు అంతగా అయిపోదు. పాలు కూడా దగ్గర 1.5 లీటర్ ఉన్నాయి. వాటిని తోడేయాలి. మేము వెళ్ళేటప్పుడు చెప్పలేదు తనకి, ఇక పెట్టేసిండు. పక్కన ఆంటీ తీసుకుంది. ఇంకా వాటిని కూడా తోడేయాలిగా, ఇంత పెరుగు ఎక్కడ వేస్ట్ అవుతుందో అని చెప్పి మజ్జిగ జార్ చేస్తాను. నేనైతే ఇదే ఫస్ట్ టైం చేయడం. నాకెందుకు అన్ని వెరైటీస్ చేయడం నచ్చదు. ఏదో హిట్ అయితే ఓకే, కానీ మళ్ళీ ఫట్ అవుతుంది, అంత వేస్ట్ అవుతుంది అని నా భయం. మా ఆయన కూడా వద్దంటాడు. నా మీద అంత నమ్మకం మా ఆయనకి. ఎంత బాగా చేస్తానో మరి చేయను అని చెప్పి, ఎందుకు లే స్వాతి అంటే నేను కూడా యూట్యూబ్లో చూసే చేసిన. నాకేం ఇంత కొత్త వంటలు ట్రై చేయడము లేకపోతే ఎక్స్పెరిమెంట్ చేయడం అంత ఇంట్రెస్ట్ ఉండదు. మళ్ళీ పుసుకున్న ఖరాబ్ అయితే వేస్ట్ అవుతుంది అని చెప్పి ఇదైతే ఇందులో ఏదో ఇంగువ కూడా వేయాలంట. నేను వేయలేదు, కానీ ఇది సింపుల్ గానే ఉందని చేసిన. కొంచెం హార్డ్ అయితే నాకు కొంచెం కష్టమే ఉంటది. ఎందుకో నాకు అంత కిచెన్ రూమ్ ఓకే, కానీ కుకింగ్ అంటే అంత డీటెయిల్గా పించేయాలంటే అంత నచ్చదు. చేస్తా కానీ మరి కొంచెం కారమైన ఉప్పు ఎక్కువ అయినా అప్సెట్ అయ్యేంత
డీప్గా అయితే బోను. ఇప్పుడు మా ఆయనకు అంత ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ నా కొడుకు బిడ్డ కోసం అయితే చేయాల్సి వస్తుంది. వాళ్ళ కోసం కంపల్సరిగా చేస్తా. ఇదైతే ఈజీ ప్రాసెస్ ఏం చేస్తానా, ఏం లేదు, ఆయిల్లో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తాలింపు గింజలు, ఆనియన్, పసుపు ఇవన్నీ వేసి కలబెట్టి కొంచెం మగ్గిన తర్వాత ఆ మజ్జిగ చేసుకున్నది అందులో పోసేయాలి. లిటరల్లీ ఎట్లా వస్తుందో అనుకునే సూపర్ ఉంది. నేనైతే ఏముంది మజ్జిగలానే ఉంటుంది అనుకున్నా కానీ టేస్ట్ మాత్రం డిఫరెంట్గా బాగుంది. లిటరల్లీ ఇది తిన్నదాకా నాకు భయం వేసింది. మా ఆయన ఏమన్నాడు, కాకపోతే తన చూపుల్లో అర్థమైపోతుంది ఇంత పెరుగు వేస్ట్ చేసినావా అని చెప్పి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇది కొంచెం మరగని అని అవసరం లేదంట. నేను కాసేపు మరగనిచ్చేసరికి అది ఇరిగిపోయినట్టు అనిపిస్తుంది. ఇదేంది హిట్ అవుతుందా, ఏంది పోతుందా, ఖరాబ్ అవుతుందా అని చెప్పి ఎమ్మట గ్యాస్ ఆఫ్ చేసేసిన. ఇలాంటి కొత్త కొత్త వంటలు చేసినప్పుడు మా ఆయన లేనప్పుడే చేస్తా. ఎందుకంటే మంచిగా ఉంటే ఉంచుతా, బాగాలేకపోతే ఆయన వచ్చే ముందే పడేస్తాను. ఫాస్ట్ కొంచెం అయితే టేస్ట్ చేసిన. టేస్ట్ అయితే ఫుల్ అంటే ఫుల్ చాలా బాగుంది. ఈ లోపు వీళ్ళు పార్కుకి వెళ్ళారు అనమాట. ఆ గ్యాప్ లో నేను చేసిన. నేను స్కూల్ కైనా పంపేకుంటుంటా కానీ ఇట్లా పార్కు కానీ బయట ఏదైనా యాక్టివిటీస్ కి గేమ్స్ కానీ పంపేకుంటే అస్సలు ఉండలేను. ఎందుకో నాకు వీటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. చదువు ఎట్లయినా ఎప్పుడైనా చదువుతాం కానీ ఇట్లా వాళ్ళ ఏజ్ లో ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేయాలి. మాక్సిమం పిల్లలు ఎక్కువ చదవాలన్నా లేకపోతే యాక్టివ్గా ఉండాలన్నా ఫస్ట్ స్లీపింగ్, ఈటింగ్, గేమింగ్, అవుట్ సైడ్ గేమింగ్. స్టడీ అనేది ఊకే 4 గోడల మధ్యలో ఉంచి హోంవర్క్ చేయి స్కూల్కి పంపి అంటే అట్లా రాదు. ఫస్ట్ వాళ్ళు మంచిగా తిండి తినాలి, మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, అప్పుడే వాళ్ళు హెల్తీగా ఉంటారు. తర్వాత అవుట్ సైడ్ గేమింగ్ అనమాట. మనం ఇంట్లో ఉండి ఆడిపిస్తే వాళ్ళకి యూజ్ ఉండదు, ప్రాక్టికల్ గా నేర్చుకోవాలి వాళ్ళు. అందుకోసం పార్కుకో లేకపోతే ఎక్కడికో మీరు పిల్లల్ని ఒకవేళ వాళ్ళ ఫాదర్ బయటకు వెళ్తుండో వాళ్ళకి ఇచ్చి పంపేయడం. అప్పుడు వాళ్ళ ఫాదర్ తో వెళ్ళినప్పుడు అది ఇది ఏదైనా కొన్నప్పుడు పిల్లలకే మనీ ఇచ్చి ఎంత కౌంట్ అని అట్లా కౌంటింగ్ నేర్పియాలి. అలాంటి టైంలో వాళ్ళకి వస్తుంది అనమాట. ఇంట్లో ఉండి 1 2 3 అని దిద్దిస్తే కంటే బయటికి వెళ్ళి వాళ్ళకి ఎట్లా మనం ఎంత అమ్మితే ఎంత మనీ వస్తాయి, ఎంత సేల్ చేస్తే మనకి ఎంత రిటర్న్ వస్తాయి అది తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి స్లీపింగ్ ఈ రోజుల పిల్లలకి చాలా ఇష్యూ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పడుకునే ముందు దగ్గర ఇప్పుడు పడుకుంటారు అనుకో, ఫోన్ ఇవ్వడమో టీవీ ఇవ్వడం వాటి వల్ల వాళ్ళు అసలు స్లీప్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు నేను చాలా మంది చిన్న పిల్లలలో వాళ్ళకి అప్పుడే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. ఎందుకు? బికాస్ ఆఫ్ ఫోను, టీవీ వల్ల. ఫోన్ అసలు మాక్సిమం అవాయిడ్ చేయడం బెస్ట్. అంటే మీరు అవాయిడ్ చేస్తారా మాకు చెప్తారా అనుకోకండి. డిన్నుకు కానీ కింది పాపకు కానీ ఫోన్ అస్సలు అలవాట్లేదు. మాక్సిమం టీవీ కూడా జస్ట్ ఇంట్రెస్ట్ ఉండదు టీవీల మీద. సో తనే బయటకు వెళ్ళి ఊక బయట ఆడదాం లేకపోతే పైన ఆడదాం అని అంటారు. మనకి చదువు రావాలన్నా దేని మీద ఇంట్రెస్ట్ రావాలన్నా మాక్సిమం ఈ 3 పిల్లలలో ఈ 3 ఉన్నాయి అనుకో కంపల్సరీగా వాళ్ళు ఆటోమేటిక్ గా అన్నిట్లో షార్ప్ అవుతారు, జీనియస్. ఆ దృష్టిలో ఏంటంటే పిల్లలు అంటే రఫ్ అండ్ టఫ్ గా ఉండాలి, సెన్సిటివ్ గా కాకుండా అన్ని అలవాటు చేయాలన్నట్టు నేను ఉంటా. కిన్ని పాపకి మజ్జిగ చారు మస్తు నచ్చినట్టుంది. నా ప్లేట్లో వచ్చి గుంజుకొని ఆమె తిన్నది. మళ్ళీ తర్వాత నేను ఇంకో ప్లేట్లో వేసుకొని వచ్చిన. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంట్లో ట్రై చేస్తే డెఫినెట్గా ట్రై చేయండి ఎక్కువ పెరుగున్నప్పుడు. కిన్ని పాపకి ఇలాంటి కొత్త కొత్త వంటలు అంటే భలే ఇష్టం. సో తన కోసం వండాల్సి వస్తుంది. డిన్నుకి మా ఆయనకు అంతేం ఇంట్రెస్ట్ ఉండదు, ఏదన్నా తింటారు. ఈమెకి స్పెషల్స్ కావాలి. ఫుడ్ విషయంలో కొంచెం చూజీగా ఉంటుంది కిన్ని పాప కానీ డిన్ను కానీ వాళ్ళంతటి వాళ్ళే తింటారు. అది నేను ఫస్ట్ నుంచి వాళ్ళకి అలవాటు నేర్పిన అనమాట. 1 year నుంచే వాళ్ళకి ఫీడింగ్ నేను చాలా తక్కువ. వాళ్ళ ముందేస్తే వాళ్ళే తినేవాళ్ళు. ఎక్కడైనా నేను తినిపించకపోయేది. అయితే ఊర్లోకి వెళ్ళినప్పుడు ఏమనేవాళ్ళు, తినిపి రాదమ్మా ఏమైతుంది పిల్లగాడు తింటాడా, ఇప్పటి నుంచే తింటాడా అని అంటారు. ఇవన్నీ పట్టించుకోకండి. వాళ్ళు అప్పటి నుంచి అలవాటు చేసుకుంటేనే కొంచెం సర్టన్ ఏజ్ వచ్చే వరకు డిసిప్లిన్ అనేది ఉంటుంది. పిల్లలు ఫుడ్ టచ్ చేసి తర్వాత వాళ్ళకి నచ్చితే తింటారు. వాళ్ళకి ఫస్ట్ టచ్ చేయాలి ఫుడ్ ని. వాళ్ళకి అసలు టచ్ చేయకుండా మనమే తినిపిస్తే వాళ్ళకి అర్థం కాదు, మనం ఏం తినిపిస్తున్నావు కూడా అర్థం కాదు. 9 months నుంచి మీరు ఏదైతే పెడతారో ఫస్ట్ వాళ్ళ ముందు పెట్టండి. అది వాళ్ళు కొంచెం కొంచెం తినుకుంటా పడేయడమో తినడమో ఏదో ఒకటి చేస్తారు. తర్వాత మీరు ఇంకో సైడ్ నుంచి తినిపియండి. అట్లా అలవాటు చేసుకుంటా వాళ్ళంతటి వాళ్ళే తినడం అలవాటు చేసుకుంటారు. ఇప్పుడు ఇది పెద్ద టాస్క్ అయింది ప్రతి ఒక్క మదర్ లో. ఫుడ్ మేమే తినిపించాలి. 5 సంవత్సరాలు వచ్చినాయి నా కొడుకు, ఇప్పుడు కూడా తినిపించాలి. ఎర్లీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన అనమాట. తనకి స్నాక్స్ ఫుడ్ అన్ని పెట్టేసి పంపించేసిన. తను ఎగ్స్ తింటాడు మ్యాక్సిమం, వదిలేస్తే లోపల వైట్ వదిలేస్తాడు, మిగతా అన్ని తినేస్తాడు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మీకు ఈ వీడియో నచ్చిన